హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కన్నా. మీరు చూస్తున్నారు కన్నాస్ ఫుడ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సద్ది జొన్న అన్నం చేసుకోబోతున్నాం. ఈ సద్ది జొన్న అన్నం చేయడానికి ముందుగా జొన్న అన్నాన్ని ప్రిపేర్ చేయాలి. జొన్న అన్నాన్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి ముందుగా నేను మీకు గ్లాస్‌లో చూపించినట్లుగా ఆ జొన్నని ఒక గ్లాస్ తీసుకొని రోట్లో మంచిగా దంచుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ యొక్క జొన్నల్ని రోట్లో వేసి దంచుకుందాం. ఫ్రెండ్స్, జొన్నలు ఇప్పుడు తొక్కున్నాం కదా! తొక్కున్న తర్వాత మనకి ఇదిగోండి జొన్నది. ఇదిగోండి, ఇదిగోండి జొన్నలు తొక్కిన తర్వాత మనకి జొన్న పిండి అనేది ఇలా వచ్చిందన్నమాట. అంటే జొన్నలు తొక్కున్నాం. పైన పొట్టు ఉండేది ఎళ్ళిపోయిద్ది. ఇది మన యొక్క ఫైనల్ జొన్న. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జొన్నలు తొక్కున్నాం కదా! తొక్కున్న తర్వాత ఈ జొన్నని ఇప్పుడు మనం కడగాలన్నమాట. ఇదిగోండి ఇలా వాటర్ పోసేసి శుభ్రంగా కడగాలి. ఇంకో లీటర్ మొత్తం 2 లీటర్లు తీసుకొని ఈ యొక్క జొన్నలోకి పోసుకోవాలన్నమాట. మనం తీసుకున్నది ఒకే గ్లాసు జొన్నలు. ఒక గ్లాసు జొన్నలు తీసుకుంటే దానికి దాదాపు 2 లీటర్ల నీళ్ళు పోసి మనం ఉడికిస్తామన్నమాట. ఫైనల్‌గా మనకి జొన్న అన్నం ప్రిపేర్ అయిపోయింది. మనం పాలు పోసుకొని తోడుపెట్టేసుకుంటే రేపు పొద్దునకి అయ్యేసరికి మనకి సద్ది జొన్న అన్నం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఫైనల్‌గా మన యొక్క సద్ది జొన్న అన్నం రెడీ అయిపోయింది. సో, ఉదయాన్నే నేను ఓపెన్ చేసి చూసాను ఇప్పుడే. సో, మీ ముందే ఓపెన్ చేసి చూస్తున్నాను. సో, మన యొక్క ఫైనల్‌గా మన యొక్క సద్ది జొన్న అన్నం రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఎంత బాగుందో. సో, ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దామన్నమాట. అందులో ఏంటంటే పైన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేస్తారు. దానిపైన అలాగే పచ్చిమిర్చి కూడా పెట్టేస్తారు కదా! మనం అలా కాకుండా ఇది సద్ది జొన్న అన్నం కాబట్టి ఉల్లిపాయలు పెడితే మళ్ళీ స్మెల్ వచ్చిందని చెప్పేసి మేము పెట్టలేదన్నమాట. సో, ఇప్పుడే నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. చూడండి మన యొక్క ప్లేట్‌లోకి. సో, ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, ఇప్పుడు మనకి ఈ యొక్క సద్ది జొన్న అన్నం ఎలా ఉందో టేస్ట్ చెప్తానన్నమాట. సో, చూడండి. ఇదే మనకి ఫైనల్‌గా సద్ది జొన్న అన్నం అనమాట. మనకి ఇంత సద్ది జొన్న అన్నం వచ్చిందన్నమాట. దాదాపు 2 మనుషులు హ్యాపీగా తినొచ్చు. మంచిగా తినొచ్చనమాట. సో, జొన్నలే మనం ఎందుకు ఎక్కువగా ట్రై చేస్తామంటే ఇది హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఒకసారి జొన్న ఉడకబెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఎందుకంటే దాదాపు 1, 1 ½ అవర్ కట్టెల పొయ్యి మీదే ఇదంతా కట్టెల పొయ్యి మీదే చాలా సేపు. ఒక గ్లాసు జొన్నలకి 2 లీటర్ల నీళ్ళు పోసి ఉడికించాం. ఆ నీళ్ళంతా కూడా ఆ యొక్క కళాయిలోనే పూర్తిగా ఆ జొన్న ఉడికే వరకు ఉంచాలన్నమాట. ఎక్కడ కూడా మనం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి మన రైస్‌లో నీళ్ళు ఎక్కువ ఉంటే తీసేసి ఉడికిస్తాం కదా! సో, అలా కాకుండా మనం అలాగే ఆ యొక్క జొన్నను ఉంచి ఆ నీళ్ళని కూడా అలాగే ఉంచి ఎక్కడ కూడా పారబోయకుండా ఉడికించాలన్నమాట. సో, అప్పుడు మనకి జొన్న అన్నం ప్రిపేర్ అయిపోద్ది. ఇంత మెత్తగా ఉడికిద్దన్నమాట. అదనమాట. అలాగే జొన్న అన్నం అనేది తీపి ఉండదు. అలానే వగరు ఉండదు. ఏంటంటే తీపి లేకుండా మంచిగా ఉంటుంది ఈ యొక్క జొన్న అన్నం. సో, ఈ యొక్క జొన్న అన్నాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ కోసం మన యొక్క కన్నాస్ ఫుడ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. మంచిగా కలుపుకొని దీన్ని సాల్ట్ కొంచెం మీకు తగినంత సాల్ట్ వేసుకొని ఇక తినేసేయటం. ఓకేనా?